అందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు చాలా ఇష్టమైనటువంటి కల్పనామూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ నెలగా చాలామంది మనందరికీ తెలుసు. చాలా అత్యుత్తమ సేవలు అందించినటువంటి ఒక ప్రియమైన నాయకులకి విగ్రహాలు పెట్టిస్తూ ఉంటారు. అది రాజకీయ పరంగా అలాగా లేదా ప్రజాబాహుల్యానికి దగ్గరగా ఉండి చాలా సేవలు చేసిన వ్యక్తులు చేస్తూ ఉంటారు. అలాంటిది మనం ఒక వ్యక్తికి సంబంధించి ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామంటే దాని వెనక తప్పనిసరిగా వారు అందించినటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, సుభాష్ పత్రి గారు మార్గంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి బాడీ వెకెట్ చేసే వరకు, చివరి శ్వాస వదిలేంత వరకు వారి యొక్క ఆశ కానీ, వారి యొక్క శ్వాస కానీ, వారి యొక్క ధ్యాస కానీ నిరంతరం పత్రి గారి అందించినటువంటి మార్గంలో పయనించినటువంటి ఒక మహోన్నత ధ్యానమూర్తి, కల్పనామూర్తి. వారికి మనం పర్టికులర్గా అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా సాధారణంగా వారు మనకు ధ్యానం అనే జ్ఞానాన్ని అందిస్తే కల్పనామూర్తి గారు మనం ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అమ్మ అని పిలుస్తుంటాం. కానీ జన్మనిచ్చింది ఒకే ఒక కొడుక్కి, ఒక అదృష్ట జాతకుడు, మహోన్నతమైన వ్యక్తి, నో డౌట్. వారి అమ్మగారి విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఇక్కడ పెట్టాలి అనే తలంపుని తీసుకురావడం, వారు అమెరికా నుంచి రావడం, మన రవీంద్ర గారు, నీలిమా గారు, వారి యొక్క ఇద్దరు మనవాళ్ళు కూడా వచ్చున్నారు. సో వారికి కూడా మనం వెల్కమ్ చెప్తూ వారి మాతృమూర్తిని స్మరించుకుంటూ, అది అమ్మ ఎవరికైనా అమ్మ, జన్మనిచ్చిన తల్లి, నో డౌట్. ఇక్కడ కూర్చున్న మనం ఉంటున్న అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే మానవ జన్మ తీసుకోవడం, ఆ మానవ జన్మ ప్రసాదించినటువంటి మాతృమూర్తికి మన చివరి శ్వాస వరకు కృతజ్ఞులై ఉండాలి అనే దాన్ని మరొకసారి నిరూపించడానికి ఖండాంతరాలు ఉన్నప్పటికీ ఈ శరీరంలో ప్రవహించే భారతీయ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వానికి నిలువెత్తు సాక్షిభూతంగా ఈ దంపతులు ఇద్దరు ఉన్నారు. వారిద్దరికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పిరమిడ్ దగ్గర చాలామంది ప్లేసులు కొనుక్కున్నారు, చాలామంది చేతులు కూడా మారాయి, కమర్షియల్గా చేస్తున్నారు. కానీ ఫస్ట్ టైము ఇక్కడ ఒక ఆనంద నిలయం కట్టాలని ఇక్కడ మనకు ఒక సెంటర్ కానీ మనం ప్రతి ఒక్కరు దీన్ని ఒక ధర్మసత్రంలాగా వాడుకుంటున్నాను. నిజాన్ని చెప్పాలంటే ఇది అంటే ఇక్కడ పెట్టడం ఉద్దేశం, అమ్మ ఆ ఉద్దేశం చేసింది ఏంటంటే అందరూ స్థలాలు తీసుకున్నారు, కానీ ఇక్కడ డెఫినెట్గా అందరూ పిరమిడ్లో ఉంటే వీలవ్వదు కనుక అట్లీస్ట్ ఇక్కడ ఉండాలని మనందరి కోసం ఇది ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఊళ్ళో ఉండరు, అసలు వాళ్ళ ఇంటికే రారు, ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే ఈ ఆనంద నిలయం మన ఆనందం కోసం, అమ్మ ఆనందం కోసం. అందులోనే అమ్మ మన ఆవిడ గతంలో మనకు అందించినటువంటి ప్రతిదీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ స్ఫూర్తిని కలిగించే నేపథ్యంలో రవీంద్ర గారు అండ్ నీలిమ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వారికి అభినందిస్తూ విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా ముందు ఒక 2 మాటలు మాట్లాడి మీరు ఇరువురు చేతుల మీద ఆవిష్కరించాలి ప్లీజ్. నాగిరెడ్డి గారు చెప్పినట్టు అమ్మ ఫస్ట్ నుంచి కోరిక అండి. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ శంకుస్థాపన చేసిన రోజున శంకుస్థాపన చేసి పత్రిజీ గారు, నా అమ్మ, ఇంకా చాలా మిగతా పెద్దవారు అందరూ కలిసి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఒకటే కోరిక, మనం వేరే వాళ్ళకి సర్వ్ చేయాలి, అది నెంబర్ 1. దాంట్లో ఉన్న ఆనందం నీకు ఇప్పుడు అర్థం కాదు, పెద్దగా అర్థమవుతుంది అని చెప్పేది. నాకు నిజంగా అర్థమయ్యేది కాదు. కొంచెం తెల్లంటికి వచ్చి జుట్టులు వేసాక ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నాన్నగారితో డిస్కస్ చేసి ఫస్ట్లో నేను పేరు చిట్టూరీస్ కాటేజ్ అని పెట్టించాను. ఇదే అమెరికా స్టైల్లో చిట్టూరీస్ కాటేజ్ అంటాం కదా అని పెట్టించాను. తర్వాత అమ్మ చాలాసార్లు అనేది అలా కాదు, నీకు ఎంతో కొంత మీనింగ్ రావాలి, ఓకే మన ఫ్యామిలీ తరఫున చేస్తున్నాం కానీ మీనింగ్ కావాలి, నా ఉద్దేశం కావాలంటే ఆనందం కింద రావాలి అని చాలాసార్లు అనేది. ఫ్రాంక్గా నాకు అంత అర్థమయ్యేది కాదు, అంటే ఓకే అనే వాళ్ళం కానీ అంత డెప్త్గా అర్థమయ్యేది కాదు, ఆలోచించలేదు కూడా. తర్వాత నాన్నగారితో చాలాసార్లు డిస్కషన్ అయ్యాక దీన్ని 4 సార్లు పేరు మార్చి ఫైనల్గా ఆనంద నిలయం ఖాయం చేశాం. ఎందుకంటే ఆనంద నిలయం దాని ముందు ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. చిట్టూరు నేను అక్కడ పైన చూసింటారు ఫ్లెక్స్ ఇప్పుడు పెట్టాను, చిట్టూరు కల్పనామూర్తి, 2 పేర్లు ఉండాలి, అమ్మ నాన్న పేరు కలిసి ఉండాలని మాకు
అందుకనే ఇప్పుడు చిత్తూరు కల్పనానం మూర్తిగారు అన్నాం, కల్పనామూర్తి అంటాం. అది కల్పనామూర్తి అంటే ఎవరు అని చాలామంది అడుగుతారు. ఇద్దరు అంటాం కానీ ఒక పేరు చెప్పాం. అది ఇద్దరు పేర్లు కల్పనామూర్తి. అందుకని కల్పనామూర్తి ఆనందనిలయం పెట్టాం. మెయిన్ ఆనందనిలయం ఎందుకు పెట్టారు రీజన్ కూడా ఏంటంటే అందరికీ ఆనందపరిచేదాకా చేయాలి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగి చేసుకెళ్ళి ఏం లేదు, దీనికి ఐడియా ఏంటి, అసలు పర్పస్ ఏంటి అని అడుగుతాను ఫస్ట్. ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న డోర్స్ విండోస్ అన్నీ కూడా మీ సొంతంగా చేసి నా చేతులతోనే వచ్చి ఇన్స్టాల్ చేశాను. ఇంత చేశాను. అప్పుడు కూడా డిస్కషన్ అంత తెలియదు, అంత ఆలోచన లేదు. తర్వాత అర్థమవుతుంది ఏంటంటే అమ్మ ఎప్పుడో ఫస్ట్ ఐడియా నాన్నగారు అమ్మగారు డిస్కస్ చేసినప్పుడు ఐడియా ఏంటంటే ఇది ఆనందనిలయం మన కోసం కట్టించింది మేమైనా మన కోసం కాదు, ఫైనల్గా మన కోసం కాదు. మనం ఎప్పుడు ఎంతసేపు ఉంటామో తెలియదు ఇక్కడ. సో మనం ఉన్నంత కాదు మనం ఎంజాయ్ చేస్తాం, కానీ మిగతా వాళ్ళతో కూడా ఆనందం పాల్గొంచుకోవాలి అనే కాన్సెప్ట్ అది. సో ఇది ప్రజల కోసం, మన ఆప్తుల కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మనం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆనందంగా ఉండడం కోసం అని కాన్సెప్ట్ అండి. సో ఇది అందరూ ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్, ఇది మాది అని మన అందరూ తెలియదు. అదే అండి, అంతకుమించి చెప్పాల్సిన. బట్ అందరు మదర్స్కి, ఇక్కడ ఉన్న అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. మీరు ఒకటి గమనించాలి, పుట్టపర్తిలో ప్రశాంత నిలయం, ఓకే, వశిష్ఠ గౌతమిలో ఆనంద నిలయం. నీలిమ గారు మాట్లాడతారు. కొత్తగా ఇంకా చెప్పేదేం లేదండి, రవి చెప్పినట్టు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఇప్పుడున్న అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. మనం ఈ కార్యక్రమం చూసుకుంటే అక్కడ సభావేదిక దగ్గరికి వెళ్ళిపోదామండి, అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మన కార్యక్రమ నిర్వహణ అంతా అక్కడ మిగిలినంత జరుగుతుంది. ఇది యాక్చువల్గా 6వ తారీఖు 12 నెలలు అయింది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమెరికా నుంచి ఇక్కడ రావాలంటే 6వ తారీఖు బయలుదేరి 8 వచ్చారు. ఈ మదర్స్ డే అనేది ప్రాబ్లం, ఎందుకంటే మదర్స్ అందుకోసం పిల్లలే చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి చేస్తున్నాం. మరి ఓకే థ్యాంక్ యూ సార్. ఒకసారి అమ్మకి మనం నివాళులు అర్పించేసుకుని అక్కడి నుంచి మనం అక్కడ వేదిక దగ్గరికి వెళ్ళాం. ప్లీజ్. ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. వీరబాబు చాలామంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఫస్ట్ వీరబాబులు ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇక్కడ గుడిసెలాగా ఉండేది, ఇక్కడ ఏమంటారు షెడ్లా ఉండేది. అక్కడ ఏదో చేస్తూ ఉండేవాడు, నిక్కర్ వేసుకుని షర్ట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని పిచ్చోళ్ళగా ఏదో క్లేతో చేస్తూ ఉన్నాడు. అర్థమయ్యేది కాదు. ఇక నాన్నగారు పరిచయం చేశారు, లేదు ఇక్కడ ఆయన తాపత్రయం పత్రిజీ గారి విగ్రహం చేయాలని తాపత్రయం ట్రై చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, ఎవరు చెప్పలేదు, నా అంతా నేను చేసుకుంటాను, ఎవరు చెప్పలేదు, ఎవరు డబ్బులు ఇవ్వకూడదు, నేను నా అంతా నేను చేసుకుంటాను అని చెప్తాను అన్నాడు. చూస్తుంటే కొంచెం డిస్కషన్ ఏదో పరిచయం చేసుకుని దేంతో చేస్తున్నావు, మిషన్లు చిన్న అక్కడ ముట్లు అన్ని పరిచయం డిస్కషన్ చేస్తే, అవును నీకు టాలెంట్ చాలా బాగుందయ్యా, నీకు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు, కానీ నీకు తాపత్రయం చాలా బాగుంది, ఒక పని చేద్దాం, నువ్వు పత్రిక గారి ఫినిష్ చేసాయి. అక్కడ పత్రిజీ గారు ఇప్పుడు చూస్తారు కదా, పిరమిడ్ వస్తుంటే ఎంట్రన్స్లో పత్రిజీ గారు ధ్యానం చేసుకుంటూ ఉంటాయి, అది చేసింది వీరబాబు. అది ఫస్ట్ చేశారు వీరబాబు. తర్వాత పత్రిజీ గారు చేశాక నాకు కూడా అమ్మ కూడా చేసి పెడతావా అంటే, నాకు చేత కాదండి, నాకు అంత పెద్ద శిల్పుని కాదు, ఏదో హాబీగా చేస్తున్నాను, ఇది శిల్పి కాదు, ఇది నర్సరీ వ్యవసాయం నర్సరీ చేసుకున్న ఆయన హాబీ ఇది. కానీ అంటే కాదు, పర్లేదు, రిస్క్ తీసుకుందాం, కరెక్ట్గా పోలికలు అమ్మ అచ్చగుద్దినట్టు రావక్కర్లేదు, కానీ అమ్మ ప్రతిరూపం కావాలి, అమ్మ రూపం కావాలి దగ్గరలో, మనం అందరం కలిసి డైరెక్షన్ ఇస్తాం, ట్రై చేయి అన్నాం. అప్పుడు ట్రై చేసి మొదలెట్టాం. మేము చాలామంది పెద్ద పెద్ద శిల్పులు ఇక్కడ తెనాలి, చీరాల అన్ని చోట్ల మాట్లాడొచ్చాం. కానీ నాన్నగారు అన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ చేద్దామంటే అన్న కాదండి, మన వాళ్ళు మన ఊళ్ళో ఉన్న వాళ్ళు మన లోకల్ మనిషి చేద్దాం,
ఎలా వచ్చినా పర్లేదు, నేనేమి ఫీల్ అవ్వను అని చెప్పి దగ్గరుండి చాలా ఎంత కష్టపడ్డాం. ఇది నేను నెల నుంచి నీలిమ 2 సార్లు వచ్చింది. నీలిమ వచ్చినప్పుడు నీలిమ డైరెక్షన్ ఇచ్చేది. మా పెద్ద చిన్నోడు వీడు నిశాంత్ వాడు కొంచెం ఐడియా ఉంది ఆర్కిటెక్చర్ అంత డిజైన్ అంతా, మొత్తం బేస్ అంతా కూడా డిజైన్ బేస్ ప్రమోషన్ అన్ని అందరం నిఖిల్ కొంచెం ఫీడ్బ్యాక్ అవ్వడం, అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చేసింది అన్నమాట. అందుకని అది సపోర్ట్ చేయడం అనేది నేను మంచితనం. అందరం చాలా వంకలు పెట్టాము. ఈ దగ్గర కాదండి, ఇంకా ఒక 20 దాకా చేసేది ఈ కొండ మీద. గురువు సో ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ శిల్పి. ఒకటి ఒకసారి థ్యాంక్స్ చెప్పేటప్పుడు అత్తయ్య లేకపోయినా అత్తయ్య లేని లోటు తీరుస్తూ మా అమ్మాయి కోసం వెంకట్రావు గారు, లక్ష్మి గారు తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. ఇద్దరికి చాలా స్వర్ణలత మేడం గారిని, కళలక్ష్మి మేడం అమ్మ ఒక్కసారి ఒక్క నిమిషం. తొల్లులు మాతృమూర్తుల్ని ఆహ్వానిస్తున్నాం. మాతృదినోత్సవ సందర్భంగా ఒక్క నిమిషం. నమస్కారం అండి. అందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృత్వం అనేది ఒక స్త్రీ శరీరం నుంచి సంభవించిన అది మాతృ హృదయం ఉన్న ప్రతి వారికి, మగవాళ్ళకి స్త్రీలకి అందరికీ చెందింది. స్త్రీలకి తోడ్పడే ప్రతి పురుషుడు కూడా మాతృత్వంతో పొందిన వారే, అంటే కలిగి ఉన్నవారే మాతృ హృదయాన్ని. వారందరికీ కూడా మా అభినందనలు. ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో స్త్రీలు ప్రధాన పాత్ర వహిస్తున్నారు అంటే వారి వెనకాల ప్రోత్సహించే పురుషులు ఎంతోమంది ఉండబట్టే వాళ్ళు చేయగలుగుతున్నారు. మరి దానిలో ముఖ్యంగా మన కల్పన గారిని, మూర్తి గారిని, కల్పన గారు చేసిన విశేషాలన్నిటినీ, ఆవిడ చేసిన సేవలన్నింటినీ మనం 10 సార్లు చెప్పుకుంటున్నాం. కానీ అవి చేయగలగడానికి కారణం వెనకాల ఉన్న మూర్తి గారు కూడా మనం గుర్తిస్తూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృత్వం అంటే ఒక స్త్రీ అనే కాదు, మేడం చెప్పినట్టుగా ఆ స్త్రీతత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, స్త్రీతత్వం పురుషతత్వం ఆ రెండింటి గురించే మనం చెప్పుకోవాలి. పురుషుడు కూడా ఒక స్త్రీతత్వాన్ని కలిగి ఉన్నప్పుడే ఒక మానవుడు అనిపించుకుంటాడు. అప్పటి వరకు మానవుడు అనిపించుకోడు, ఒక మనిషి అంతే. ఈ స్త్రీతత్వం అనేది, ఆ సున్నితత్వం అనేది, మాతృ హృదయం అనేది స్త్రీలకు కూడా లేకుండానే ఉన్నారు చాలామంది. మరి వాళ్ళు కూడా కలిగి ఉండాలి, అప్పుడే అది మాతృత్వము, ఆ ప్రేమతత్వము, కరుణ ఇవన్నీ కూడా స్త్రీతత్వంలో ఒక భాగం. అది పురుషుల్లోనూ ఉంటాయి, స్త్రీలోనూ ఉంటాయి. అది మరి మనం చాలామంది పురుషుల్ని మనం చూస్తున్నాము. పత్రిసారి ముఖ్యంగా మనకి స్త్రీతత్వం ఉన్న వ్యక్తిగా ప్రత్యక్ష సాక్షి. ఆయన చూసినప్పుడు ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనలోనే కనిపించేది. ఎక్కువగా చాలామంది ఒక తల్లిని చూసుకున్నట్టు చూసుకునేవారు ఆయన్ని, అనిపించేది వాళ్ళకి. ఆయన పెట్టే విధానము, తిట్టే విధానం కూడా తల్లే కదా తిట్టగలదు. అట్లా మనం మరి అందరము ఆ స్త్రీతత్వాన్ని పెంపొందించుకుంటూ అర్ధనారీశ్వర తత్వాన్ని లో ఉన్నాము. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ఉంటాము ఆశ్రమంలో. గారి యొక్క విగ్రహావిష్కరణ రోజున ఈ జ్ఞానానంద నిలయం అని పేరు పెట్టడం నిత్యం నిజమే. తన కోసం, మరి మూర్తి గారి కోసం, వాళ్ళ కోసం కాకుండా ఇక్కడ ధ్యానులు ఈ మాతృత్వాన్ని, ఆధ్యాత్మికతను, భారతీయ ఆధ్యాత్మికత అంతా కూడా మాతృతత్వం మీదే ఉంటుందని గరికపాటి నరసింహారావు గారు తరచు చెప్తూ ఉంటారు. అంటే మన ఆరాధన అంతా మాతృరూపంలో ఉంటుంది. మాతృత్వం మించింది లేదు. పురుషతత్వం అనేది మనం ఇది అనుకుంటాం, ఇది ఆధ్యాత్మిక మూలం అనుకుంటాం. కానీ లలితా సహస్రనామం అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కేవలం మాతృత్వం మీద విశ్వం నిలబడి ఉందనేది స్పష్టమైనటువంటి తాత్విక సూత్రము లలితా సహస్రనామంలో ఉంటుంది. అంటే శివుణ్ణి ధరించింది కూడా మాతృత్వమే అని చెప్పి అందులో చెప్పబడుతుందన్నమాట. అది మన శంకరాచార్యుడు అందించాడు. మాతృరూపంలోనే ఆయన మనకి ఆ విధంగానే మాతృరూపాన్నే
భారతీయ సంస్కృతిలో ప్రధాన అర్చనగా అంటే ఆధ్యాత్మిక సూత్రంగా కొనసాగుతుంది. అట్టి సంస్కృతిలో పుట్టిన మనం అమ్మని ఇక్కడ ప్రతిష్ఠించుకుని ఈ భవిష్యత్ తరాలకి అమ్మ రుచితత్వాన్ని పొందినటువంటి మహా వ్యక్తి కాబట్టి ఆవిడ రుచితత్వాన్ని ప్రపంచానికి అందించడానికి మేము మనందరం నిరంతరాయంగా కృషి చేద్దానని ఒక ఉద్యమంలాగా నా సంకల్పం. ఒక 10 minutes అయితే ధ్యానులందరికీ స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ముందుగా సాదర స్వాగతం పలుకుతూ, ప్రపంచం రకరకాల పరిస్థితులతో, రకరకాల ఆలోచనలతో, ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ చాలా మూఢనమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో, విగ్రహారాధనతో, అనేక రకాల ఆధ్యాత్మిక రుగ్మతలతో వెళుతున్నటువంటి ప్రపంచానికి భారతదేశం నుండి గౌతమ బుద్ధుడు ప్రసాదించినటువంటి ఆనాపానాసతి మార్గాన్ని మనకు అందించి ఈరోజు సంస్మరణ దినోత్సవాన్ని కూడా ఒక సంస్కరణ దినోత్సవంగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఏర్పాటు చేసుకునే స్థాయికి మనందరికీ తెలిసిందే ఈ వర్ధంతులు, జయంతులు కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ మనకు పత్రిక గారు చెప్పినది ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్ అందరికీ తెలిసిందే, ఈవెన్ డెత్ డే ఆల్సో సెలబ్రేషన్. కొంచెం గట్టిగా చెప్పండి, డెత్ డే ఆల్సో సెలబ్రేషన్ అనే ఒక సెలబ్రేషన్ అనే ఒక వైబ్రేషన్ని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి, మనందరి మార్గదర్శి. రకరకాల భిన్నమైనటువంటి మార్గాల్లో వెళుతున్న మనందరికీ గోదావరికి ఏ ఒడ్డైన నీరు ఒక్కటే అన్నట్టు చివరికి చేరాల్సింది, చివరికి పొందాల్సింది, ఆ స్థితి ఏమిటి అనేది చాలా స్పష్టంగా, చాలా విపులంగా, ఇంకా చెప్పాలంటే ఎల్కేజీ యూకేజీ పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో బోధించినటువంటి అపర బోధిసత్వుడు శ్రీ పత్రి గారిని నమస్కరిస్తూ, స్మరిస్తూ, స్ఫురణకు తెచ్చుకుంటూ ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి అమ్మ కల్పనామూర్తి సంవత్సరం అయింది మనందరికీ బాడీ వెకెట్ చేసి వెళ్ళి. కానీ అమ్మ స్ఫూర్తి, అమ్మ ఆర్తి ఈ ఇయర్ మొత్తం అంటే 12 నెలల పాటు కార్యక్రమం జరిగింది. మీకు ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. రాజమండ్రిలో మన బోధిసత్వ పిరమిడ్లో ఎవ్రీ మంత్ క్రమం తప్పకుండా 6వ తారీఖు, ఏంటండి 6వ తారీఖు క్రమం తప్పకుండా 100 మందికి తగ్గకుండా ధ్యానులతో ప్రతి నెల అమ్మని స్మరిస్తూ, స్మరణకు తెచ్చుకుంటూ ధ్యానంలో గడిపాం. ఆ ముగింపు కార్యక్రమం అనుకోండి, లేదా ఈ 12 నెలలకు సంబంధించినటువంటి సారాంశం అనుకోండి, లేదా అమెరికా నుంచి విచ్చేసినటువంటి వాళ్ళ కొడుకు, కోడలు, 2 మనవళ్ళు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మగారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కార్యక్రమాన్ని మనందరికీ అది కన్నుల పండుగగా, కన్నుల విందుగా చేయడానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, ఒక 5 నిమిషాలు మనం మెడిటేషన్, ఫోన్లందరూ కాస్త పక్కన పెట్టుకుందాం. సెల్ ఫోన్స్ అందరూ దయచేసి సెల్ ఫోన్స్ పక్కన పెట్టి ముందు ఈ 1 గంటన్నర 2 గంటల వరకు మనం ఈ కార్యక్రమం నడుస్తుంది. పుస్తకావిష్కరణ జరుగుతుందండి. అమ్మతో తమకున్న అనుబంధాన్ని చాలామంది ఇవ్వని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇచ్చిన వాళ్ళతో కలిపితే ఎంత బుక్ అయింది. ఒక పుస్తకం నా ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అమ్మతో తమకున్న అనుబంధాన్ని చాలామంది రాసి ఇవ్వడం జరిగింది. అది ఆవిష్కరణ జరుగుతుంది, దాని మీద మాట్లాడడం జరుగుతుంది. మధ్యలో మనం ధ్యాన అనుభవాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. దయచేసి మరి హాయిగా ఆనందంగా కళ్ళు మూసుకుందాం. పవిత్ర గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో వశిష్ఠ గౌతమి
మహా పిరమిడ్లో మనందరం ఎప్పుడు హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా జీవించడానికి ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ధ్యానాన్ని, ఆ ధ్యాన ప్రవాహంలో వెళ్ళడానికి, ధ్యానం చేయడానికి సముఖులుగా ఉన్నాం. హాయిగా కళ్ళు మూసుకోండి. చేతులు రెండు మీకు కొత్త ఏం కాదు, ఎందుకంటే బాగా ధ్యానం వచ్చేసిన తర్వాత ఎలా పడితే అలా కూర్చున్నారు. షేప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. రెండు చేతులు ఒక చేయి మధ్యలో చేయి పెట్టుకోవడం, కాళ్ళని కాస్త క్రాస్గా పెట్టుకోవడం, కళ్ళజోడు ఉంటే కాస్త పక్కన పెట్టుకోండి. ప్రశాంతంగా హాయిగా సంసార, సామాజిక, ఆర్థిక, రాజకీయ, యుద్ధ వగైరా విషయాలన్నింటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా సహజంగా సాగుతున్న శ్వాసను గమనిస్తూ మీలో మీకు ప్రయాణం చేస్తూ మనం ధ్యానంలోకి వెళదాం. ఒక్క 5 నిమిషాల అనంతరం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
చివరి 30 సెకండ్స్ అండి. seconds. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. మనం 1 వచ్చిన తర్వాత మీరందరూ చివరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అందరూ హాయిగా చిరునవ్వులు చిందిస్తూ కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఒకసారి ధ్యానానికి ధ్యాన ప్రదాత పత్రి గారికి, అమ్మ కల్పనామూర్తి గారికి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. మరి ఈనాటి మహోన్నత మూర్తి మాతృమూర్తి కల్పనామూర్తి గారి మధుర స్మృతులని నెమరు వేసుకుంటూ సభా కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభించుకుందాం. ముందుగా వారి కుమారులు శ్రీ రవీంద్ర గారిని, నీలిమ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రవీందర్ గారు, నీలిమ గారు, శ్రీ చిట్టూరి రవీందర్ గారు, శ్రీ సత్యనారాయణమూర్తి గారు, గారపాటి కళాలక్ష్మి గారు, వారిని ఆహ్వానిస్తున్నాను అమ్మని వేదిక మీదకు. అలాగే స్వర్ణలత మేడం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాడు అమ్మ. మానస సరోవరం మన కల్లం రామిరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన ప్రీతమ విజయభాస్కర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకు. శ్రీ ఎన్నేని ప్రసాదరావు గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ ప్రసాదరావు గారు, కొవ్వూరు గోపాలకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. మహోదయ్ గారిని ఆహ్వానిస్తున్నాను. రవీంద్ర గారు, అయ్యా మూర్తి గారు రండి. నీలిమ గారు వచ్చండి, సార్ వస్తున్నారు. ధ్యానులందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ, మనం నిత్యం అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాం. కొన్ని బంధుత్వాన్ని నిలుపుకునేవి, కొన్ని ఆదాయాన్ని పెంచుకునేవి, మరికొన్ని అనుబంధాన్ని పెంచుకునేవి, మరికొన్ని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకునేవి. సో ఆ నేపథ్యంలో ఈరోజు ఈ మహాపిరమిడ్ ఏదైతే ఉందో దీని నిర్మాణ ప్రారంభం నుంచి, అంటే పునాది రాయి, మొదటి రాయి వేసిన దగ్గర నుంచి, లేదా స్థల సేకరణ సంబంధించి, లేదా దానికి ముందు ఒక బ్లూ ప్రింట్, ఊహాత్మకమైనటువంటి నిర్ణయంలో భాగస్వామిగా ఉన్నటువంటి చిట్టూరి కల్పనామూర్తి గారు మనల్ని ప్రపంచాన్ని వదిలి భౌతికంగా దూరమే మనకి సంవత్సరం పూర్తయింది. వివిధ మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి సాంప్రదాయబద్ధంలో సంవత్సరీకాలు, కొద్దిగా సాంప్రదాయబద్ధంగా మాసికాలు లాంటి వగేరా పెడుతుంటారు. వాటికి పూర్తిగా భిన్నంగా, వాటన్నిటికీ చాలా భిన్నంగా పత్రిజీ మనకి ఏదైతే ఆదేశించారో ఆదేశించిన మార్గాన్ని శ్రీమూర్తి గారు అనుసరిస్తూ 12 నెలల పాటు నిరాఘాటంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మన విఎల్పురంలో మనం జరుపుకోవడం జరిగింది. దానికి సహకరించిన ధ్యానులందరికీ, ఎందుకంటే వారొక్కరు ప్రొడ్యూసర్ ఉంటే సరిపోదు, డైరెక్టర్ ఉంటే సరిపోదు, యాక్టర్స్ కూడా ఉండాలి. ఒక సినిమా హిట్ కావాలంటే, ఒక సీరియల్ హిట్ కావాలంటే, అందుకని ఇందులో భాగస్వాములైన అందరికీ, అంటే ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేయాలి. గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మన ధ్యానానికి సంబంధించి ధ్యాన ప్రపంచంలో మొట్టమొదటి కార్యక్రమం అండి, ఒక సంస్మరణ దినోత్సవాన్ని ఒక అమృతోత్సవంగా సెలబ్రేట్ చేసింది నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం మనమే. దానికి వశిష్ఠ పిరమిడ్ వేదికగా కావడం, దానికి ఆ రూపకల్పనకి మూర్తి గారు ఆ ఊహ రావడం, మాతో షేర్ చేసుకోవడం, మన మిగిలిన సభ్యులందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని కొనసాగించడం. సో ఇందులో వారికి ఏమనిపించిందంటే, చాలామంది, ఎందుకంటే అక్కడ కొద్దిమందికి తెలుసు, చాలామందికి తెలియంది ఏంటంటే, ఒక 3 సంవత్సరాల పాటు ఆ పిరమిడ్ హౌస్లో లెఫ్ట్లో ఉన్న పోర్షన్లో నేను రెంట్కున్నాను 3 ఇయర్స్. 3 సంవత్సరాలు అమ్మగారితో నాకున్న అనుబంధం 365 పేజీల పైబడి. కానీ మన అందరికీ చోటు ఇవ్వాలి కదా, ఎందుకంటే పిరమిడ్ కొన్ని వేల మందికి చోటు ఇచ్చినప్పుడు పుస్తకంలో కూడా చాలామందికి చోటు ఉండాలి కనుక
చాలామంది ధ్యానులతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని అమ్మ ద్వారా ప్రేరణ, సార్ ప్లీజ్ కూర్చోండి రవీంద్ర గారు, అమ్మ ద్వారా ప్రేరణ పొంది స్ఫూర్తిని పొందినటువంటి చాలామందికి ఒక అవకాశం కల్పించడం కోసం మూర్తి గారు చేసిన ఒక అద్భుతమైన ప్రయత్నం. దానికి మనకి స్వర్ణలత మేడం గారు చేసిన కృషి గట్టిగా అభినందించాలండి. అంటే మీ అందరికీ తెలుసు, పత్రి గారు వారికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఇచ్చి వెళ్ళారు, ఎడిటింగ్. అసలు ఒక గ్రంథాన్ని రాస్తున్నప్పుడు రాయడం బాగానే ఉంటుంది, రాసేటప్పుడు కొన్ని తప్పులు. డిటిపి చేసిన తర్వాత అనాది పెడతారా నా పెడతాడో తెలియదు, షా పెడతాడో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో పుస్తకం బయటకు వచ్చింది అంటే అది కలకాలం ఉండిపోతుంది. కనుక దానికి అహరహలు శ్రమించంటే ప్రయత్నం మాదైనా ప్రొడ్యూసర్ వారైనా దానికి శ్రమదానాన్ని ధ్యానదానాన్ని చేసినటువంటి అమ్మ స్వర్ణలత మేడం గారికి హృదయపూర్వకంగా మన అభినందనలు తెలియజేయాలి. వండర్ఫుల్ ఒక మెమరీ బుక్ని మనకు వారు ప్రజెంట్ చేయబోతున్నారు. సో మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ మరి రవీంద్ర గారిని ఈ డే సందర్భంగా, ఈ డేకి సంబంధించి ఈ సెలబ్రేషను మరి అమెరికా నుంచి ఆలోచన చేసి, అమెరికా నుంచి ఆగమేఘాల మీద అమ్మ కోసం, అమ్మల కోసం పరితపించే మాతృమూర్తుల కోసం ఈరోజు చేసే ఈ సెలబ్రేషన్ని వారిని ఓపెనింగ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. అందరికీ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా స్పెషల్ డే. అమ్మకి మదర్స్ డే అంటే చాలా ఇష్టం. అందుకని ఆ విధంగా మదర్స్ డే అనుకుని మదర్స్ డే రోజు చేద్దాము అని చెప్పి ఐడియా వచ్చింది. కానీ మదర్స్ డే ఎందుకు ఇలా చేయాలనిపించింది అంటే మెయిన్ రీజను, అమ్మకి సేవ అంటే ప్రాణం మెయిన్. సో ఎప్పుడైనా సరే మిగతా వాళ్ళకి ఆనందపరచాలి, అందుకనే ఆనంద నిలయం పెట్టాం పొద్దున చెప్పినట్టు. అందరికీ ఆనందం పంచుకోవాలి. ఐఎమ్ సెల్ఫ్లెస్ అంటే నేను కాదు, మిగతా ముఖ్యం. సో ఎప్పుడు సర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేది ఫస్ట్ నుంచి కూడా. మదర్స్ డే అంటే మదర్స్ని ఆ రోజు ఒక్కరోజే విష్ చేస్తారు ఎందుకు? ప్రతిరోజు మదర్స్ డే కదా, ప్రతిరోజు ఫాదర్స్ డే కదా, ప్రతిరోజు అందరూ బ్రదర్స్ డే సిస్టర్స్ ఒకరోజు ఎందుకు గుర్తు తెచ్చుకుంటారు? ఎవ్రీడే ఇస్ ఎ మదర్స్ డే అంటే నేను చెప్పేవాడిని, ఇంటర్నేషనల్గా ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటారు, కానీ మదర్స్ డే ఆ రోజు కొంచెం స్పెషల్గా అటెన్షన్ ఇస్తారు అని చెప్పేవాడిని. పెద్ద నచ్చేది కాదు. బట్ మదర్స్ డే నాడు అమ్మకి నచ్చే విధంగా అమ్మ కోరుకునేది ఏంటంటే, అగైన్ అందరు మదర్స్, ఇక్కడ ఉన్న అందరు మదర్స్కి కూడా విషెస్ చేస్తూ అమ్మ కోరుకునేది ఏంటంటే, అందరితో అమ్మని అందరిలో చూడాలి. మీలో అందరూ అమ్మ ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు, మీలోనే ఉంది, మీలోనే అవుతుంది, అందరూ నవ్వుతూ ఉండాలి. అదొక కోరిక ఉండేది అమ్మ. ఎప్పుడు నచ్చేది కాదు, ఏడుపు కానీ ఏడుపు మొహం కానీ డల్గా ఉండగా నచ్చేది కాదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలనేది. సో ఆ విధంగా అంతకన్నా చెప్పేది ఏం లేదు. మేము అందరం కోరుతున్నాయి ఏంటంటే, అమ్మ విషెస్ని మీరు నెరవేర్చండి. మీరు నెరవేర్చినట్టే మీరు కూడా నెరవేర్చండి. అందరూ హ్యాపీగా ఉండండి, అందరూ నవ్వుతూ ఉండండి, అండ్ కీప్ సర్వింగ్. మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవీంద్ర గారు. నీలిమ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. చాలా ఎండలో మీరు అందరూ ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి ఈ టైంలో మా అందరితో స్పెండ్ చేసి అత్తయ్య గురించి అందరం తలుచుకొని మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ అగైన్. విగ్రహాలు, ఫోటోలు, పుస్తకాలు, పూలు, ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఇవన్నీ చాలా టెంపరీ. ఇవన్నీ మన సంతోషం కోసం చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. అత్తయ్యకి ఆత్మ వీటన్నిటికీ చాలా అతీతంగా, ఇవన్నీ ఏమీ లేని ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఉంటారు. కానీ మన హ్యాపీనెస్ కోసం మనం ఇవన్నీ చేసుకుంటున్నాము. సో ఇదంతా కూడా ఒక మీడియం టు రిమెంబర్ హర్, ఆవిడని గుర్తు తెచ్చుకోవడానికి ఒక మీడియం అంతే. కానీ ఇవి టెంపరీ అయినప్పుడు పర్మనెంట్ ఏది అని ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఆవిడ చెప్పిన క్లాసుల వల్ల మీలో కొంతమందికి ఏమన్నా మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ వచ్చినప్పుడు, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మీలో కొంతవరకు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది డెవలప్ అయ్యి దాన్ని మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మీకు అది హెల్ప్ చేసినప్పుడు అది పర్మనెంట్. అలాగే మీ మైండ్లో ఆవిడ గురించి ఉన్న మెమరీస్ కానీ, మీ హార్ట్లో, మీ హృదయంలో ఆమె మీద ఉన్న ఎఫెక్షన్ కానీ, దట్ ఈజ్ ఆల్సో పర్మనెంట్.
సో ఎప్పటికైనా ఆ ఫీలింగ్స్ అన్నీ పర్మనెంట్గా మీ అందరి మధ్యలో, మనందరి మధ్యలో ఉండి ఫర్ ఎవర్ మనందరం ఆవిడని ఏదో ఒక విధంగా తలుచుకుంటూ, ఆ రోజు ఆవిడ ఇది చెప్పారు కదా కరెక్టే, నేను ఇవాళ పాటిస్తానని, కానీ ఆ రోజు ఆవిడ అలా జోకేశారు, మనందరం కలిసి అక్కడికి వెళ్ళాము, అలా నవ్వుకున్నాము, అలాంటి స్వీట్ మెమరీస్ ఎప్పుడు మనందరి మధ్యలో ఉండి ఆవిడని అప్పుడు తలుచుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ నీలమ్మ గారు. ఈ మధురయానం, ఈ స్మృతికి సంబంధించిన ఈ బుక్ రావడానికి ఒక ఆలోచన, ఒక ప్రేరణ మూర్తి గారు. వారిని పుస్తక రిలీజ్కి ముందు వారు మాట్లాడతారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత మన మాతృమూర్తులు ఇద్దరు కూడా, కళాలక్ష్మి గారు, మన స్వర్ణలత మేడం మాట్లాడతారు. ముందుగా మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరి మనందరినీ కదా కలిపిన సుభాష్ పత్రిజీ ధ్యాన మహాత్మా వారికి శతకోటి వందనాలు. స్వర్ణమాల పత్రిజీకి వందనాలు. ఇంకొక విషయం, మా అందరం ఇక్కడికి రప్పించిన కల్పన గారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవం. మాతృదేవతలందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈ సమావేశం ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే, కల్పన మే 6వ తారీఖుని తన ఆఖరి శ్వాస తీసుకున్నారు. నేను అక్కడి నుంచి 6వ తారీఖు అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నాను. నేను అయిపోయినాక జూన్ జూలై కూడా ఇక్కడే కండక్ట్ చేసాం. 6వ తారీఖే బాగా వచ్చారు, వాళ్ళ అనుభూతులను చెప్పారు. తర్వాత అనిపించింది ఏంటంటే, ఇది కాదు, ఇక్కడికి రావడం కొంచెం ఇబ్బంది అని రాజమండ్రి పిరమిడ్ హౌసే సరైన ఇది అని చెప్పి, తర్వాత 10 నెలలు కూడా 6వ తారీఖు అందరి మనసులో నాటిపోయింది. ప్రతి నెల కూడా ఒక సీనియర్ మాస్టర్ చేత రప్పించడము, వాళ్ళ ధ్యానం చేయించడం, ఆవిడని గుర్తు చేసుకోవడం, ఆ అనుభూతులు పంచుకోవడం జరిగింది. మొన్న మే 6వ తారీఖు తోటి 12 నెలలు పూర్తయింది. కానీ అదే క్షణాన మా బాబు వాళ్ళు రాలేకపోయారు అమెరికాలో. 5వ తారీఖున గ్రాడ్యుయేషన్ ఉండడంతో పెద్ద బాబుతోటి, ఆ తర్వాత ఏది పెద్ద బాబు ఒకసారి పైకి రమ్మ, మేము బాబే అంటామండి, ఈయన నిఖిల్ పెద్ద అబ్బాయి, ఈయన రెండో మనవడు నిశాంత్. మీరు చూసారు లేదో కానీ ఎక్కడ నేను చాలామందిని ఇద్దరిని చూసేటప్పటికి పెద్దవాళ్ళు ఇలాగా ఉంటారు, చిన్నవాళ్ళు పొడుగ్గా ఉంటారు. ఇక్కడ కూడా అంతే, పెద్ద పొడుగ్గా ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు అనమాట. 6'2", 6'2" ఆయన. సో వీళ్ళందరూ కూడా మరి 5వ తారీఖు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అమెరికాలో. అయిపోగానే వెంటనే 6వ తారీఖున బయలుదేరి 8వ తారీఖు పొద్దురికల ఇక్కడికి వచ్చారు. మరి నెక్స్ట్ ఏంటి, మరి అందరినీ గ్యాదర్ చేయాలి, ఈ సందర్భం కావాలి అనే టాపిక్లో అప్పుడే ఆ రోజునే మాకు అందింది. వచ్చేది 11వ తారీఖు ఇలాగా మదర్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే చేసుకుందాము, ఆ విధంగా అమ్మని స్మరించుకుందాం అనేటప్పటికి అదే జరిగింది. అదే ఇప్పుడు వాస్తవంలో ఇక్కడ విగ్రహిస్తున్నాం. ఇక్కడ విగ్రహారాధన ఇక్కడ జరిగింది. ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటంటే పుస్తకం గురించి. పుస్తకం అనేది ఏంటంటే, పుస్తకం అనేది ఒక మన అందరికీ కూడా స్నేహితుడు. ప్రతి వాళ్ళ చేతిలో పుస్తకం ఉండాలని మన సార్ చెప్తూనే ఉన్నారు. ప్రతి వాళ్ళు రాయాలని అంటున్నారు. అలాగే కలపరెడ్డి గారిని, కేశవరాజు గారు అని అందరి పుస్తకాలు చాలా వచ్చి ఉన్నాయి. అలాగే మన అనుభవాలన్నీ అందరికీ పంచుకోవడం కోసం మా పెద్దన్నయ్య, నాకు స్ఫూర్తి ఎలా వచ్చిందంటే, మా పెద్దన్నయ్య చిట్టూరి ప్రభాకర్ చౌదరి 99 సంవత్సరాల 8 నెలల ఉండి ఆఖరి శ్వాస తీసుకున్నారు. వారికి ఆ ఫ్యామిలీకి ఏదో చేయాలని అనిపించడంలో ఏం చేసినా ఆ క్షణాన్ని అయిపోతుంది. అలా కాకుండా ఒక పుస్తకం తయారు చేయాలని చెప్పి అలా మూడో అమ్మాయి నేను అనుకుని ఒక పుస్తకం ఫస్ట్ నా చేత
కంపైల్ చేసి అన్నీ చేయబడింది చక్కగా, కానీ బ్రహ్మాండంగా వచ్చింది. ఆయన పార్టీ వ్యక్తి కనుక పార్టీ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు అన్నీ కలిపి బ్రహ్మాండంగా తయారైంది. అదే స్ఫూర్తితోటి ఇక్కడ వెంటనే అనిపించింది మనం గ్రంథస్థం చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. ఇక్కడ కల్పనతో ఎవరైతే అనుభవాలు ఉన్నాయో, వాళ్ళ సాన్నిహిత్యం ఉందో వాళ్ళని రాయమని లాస్ట్ ఆగస్టులో నుంచి నేను విడవకుండా అందరినీ అర్థిస్తూనే ఉన్నాను. ఆఖరికి 60 మంది వచ్చారు. 60 మందిని కంపైల్ చేసి నా మట్టుకి నాది రాసుకుని ముందు మా బాబు వాళ్ళ అందరికి కలిపి ఒక పుస్తకం తయారైపోయింది. ఆ పుస్తకం ఇప్పుడు ఆవిష్కరించబోతుంది. దీనికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పుస్తకం రాయడం అంటే తమాషా కాదు, ఆ రాసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత కరెక్షన్స్ ఉంటాయో. ఫస్ట్ కరెక్షన్, సెకండ్ కరెక్షన్, ఎంత ఇదైనా కూడా 1-2 ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు చక్కగా తయారైంది ఈ పుస్తకం. మీ అందరికీ ఇవ్వబడుతుంది ఎప్పుడు లంచ్ తర్వాత. ఇప్పుడు ఆ పుస్తక ఆవిష్కరణ జరగబోతోంది. ఈ పుస్తకానికి మరి నాకు అండ ఉండాలి మా సోదరి స్వర్ణలత మేడం. ఆవిడ స్వర్ణలత మేడం అని ఒక మంచి ట్రాన్స్లేటర్ అని, ఏదైనా ఇంగ్లీష్ పుస్తకం ఉండుంటే స్వర్ణలత గారిని పిలిచి ఈ పుస్తకం ట్రాన్స్లేట్ తెలుగులో అని అంటారంతే. అండమైతే అడుగు ఆవిడ వేదవాక్కులా ఉండి చక్కగా బ్రహ్మాండంగా తయారు చేసేస్తారు ఇలాగా. అలాగే మరి నాకు అనిపించింది, నేను ఎంత రాసినా ఎంతైనా కరెక్షన్స్, మరి డిటిపి చేయాలి, డిటిపి కరెక్షన్ కావాలి, ఫస్ట్ కరెక్షన్, సెకండ్ కరెక్షన్, ఇవన్నీ ఉండి ఆఖరికి నా మర్చిపోలేని విషయం, ప్రింట్కి వెళ్ళే ముందు కూడా ఆవిడ ప్రెస్ లాస్ట్ డిటిపి దగ్గర కూడా ఆవిడే ఉండి అక్కడ ఉండి విజయవాడలో తయారు చేశారు. ఆవిడ ఎన్ని చెప్పుకున్నా నాకు ధన్యవాదాలు చాలా మా సోదరి. అటువంటి ఇది ఆవిడ కూడా చెప్తారు. ఇప్పుడు గ్రంథ ఆవిష్కరణ, దీని పేరు ప్రతి ఒక్కటి కూడా ఆవిడ నా వెనకాల ఉన్నారు. మధురయానం, అక్కడ చాలా క్రియేషన్ అన్నమాట, మంచి ఆవిడే ప్రతి ఒక్క ఇది కూడా. మధురయానం ఇప్పుడు ఆవిష్కరించబడింది కళాలక్ష్మి గారిని అడిగిన వెంటనే ఆవిడ ఒప్పుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆవిడ చేతుల ద్వారా ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత పుస్తకం అందరికీ ఇవ్వబడుతుంది. ఇంకా వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి కూడా తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వబడుతుంది తర్వాత సమావేశాల్లో. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మనం జీవితంలో చేసేది మామూలుగా ప్రయాణం, చనిపోయిన తర్వాత చేసేది మధురయానం. అందుకే ఈ కావ్యానికి లేదా ఈ గ్రంథానికి, ఈ పుస్తకానికి అనేక మస్తకాల్లోంచి వారి అనుబంధాన్ని తెలియచేసే ఈ అద్భుత జ్ఞాపకాల దొంతరని ఆవిష్కరించవలసిందిగా అమ్మ గారపాటి కళాలక్ష్మి అని ఆహ్వానిస్తున్నాను. అలాగే రవీంద్ర గారు, మన నిఖిల్ అండ్ నిశాంత్ వాళ్ళు పుస్తకాన్ని కళాలక్ష్మి గారికి ఇస్తారు, వారిని ఆవిష్కరిస్తారు. రాన్న ఇద్దరండి. మనందరికీ తెలుసు, మీకు పత్రికారు మనకి అందరినీ రచయితలు చేస్తాడు ఆయన. పత్రికలో ఉన్న గొప్పతనం ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ట్రైనింగ్ యాక్చువల్గా. అలాగే రాసేవాడిని ఆథర్ అంటారు, కాస్త అనుభవం ఉంటే. కానీ పత్రికారు వచ్చిన తర్వాత ఆయన ప్రోత్సాహం ఎలా ఉంటుందిరా అంటే, ఒక సాధారణ వ్యక్తి రచయిత అయిపోతాడు, ఒక సాధారణ వ్యక్తి ధ్యానం అయిపోతాడు, ఓ సాధారణ వ్యక్తి మాస్టర్ అయిపోతాడు, మరో సాధారణ వ్యక్తి స్పీకర్ అయిపోతాడు. సో ఇక్కడ ఈ పుస్తకం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కొన్ని జ్ఞాపకాలను దాచుకోవాలి. ఎంత మీడియా ప్రభావం పెరిగినప్పటికీ మనకి ఇది ఎలక్ట్రానిక్ మీడియా బాగా ప్రభావం ఉంది. ప్రింట్ మీడియా ఇలా వచ్చేద్దాం, కొద్దిగా ఇలా నుంచుంటే పిరమిడ్ చుట్టూ ఒకసారి ఇలా నుంచుందాం, రౌండ్ అప్ చేయొచ్చు ప్లీజ్. ఇలా వచ్చాయి. కుటుంబ సభ్యులు మన వెంకట సుబ్బారావు చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాను. అలా జ్ఞాన ప్రసూనమ్మ గారు, శ్రీదేవి గారు, మన అలా రమాదేవి గారు. తను ఎందుకంటే మనకి పిరమిడ్ ప్రారంభం నుంచి, ఎందుకంటే తెర వెనక శక్తులు చాలా ఉంటాయండి. అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అంటారు. వాళ్ళకి పెద్దగా పేరు ఎవరెవరు, అందరూ డైరెక్టర్ అనుకుంటాడు. డైరెక్టర్ పనిచేసేవాడు 10 మంది ఉంటారు, అసిస్టెంట్ అండ్ కో డైరెక్టర్. అలా మనకు కో అండ్ అసిస్టెంట్గా అనేక కార్యక్రమాల్లో ప్రారంభ దశలో వాళ్ళు ఎంత శ్రమించారు, ఎంత పరిశ్రమించారు. ఆ వియల్పురంలో అది పెట్టినప్పుడు మన బోధిసత్వ పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాలన్నిటి వెనుక చాలా వెన్ను దన్ను
చాలా పన్ను కూడా కట్టారనుకోండి, అది వేరే విషయం. అంటే చాలా చెల్లించి కూడా ఉన్నారు. వారు కూడా వారిని ఆహ్వానిస్తున్నాం. తన్నీరు సైకాలజిస్ట్ కూడా, ఆమె మీకు తెలుసో తెలీదు, సునీత గారు, పద్మ గారు, అలాగే మా ఆత్మీయ మిత్రులు ఉంగరాల రామకృష్ణ గారు, వారిని ఆహ్వానిస్తున్నాం. అంటే సమాజంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్వేస్ డిస్టర్బెన్స్ ఇస్ గోయింగ్ ఆన్, ఆల్వేస్, బట్ యు కాన్సన్ట్రేట్ వన్ థింగ్. మన చుట్టూ ఎన్నో జరుగుతాయి, ఏవో జరుగుతుంటాయి, కానీ నువ్వు ప్రయాణించే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని సుగమనం చేసుకోవాలంటే ఏకాగ్రతతో ముందుకు సాగిన వాడు మాత్రమే జీవితంలో ఏదైనా సాధిస్తాడని పత్రికారు మనకి ప్రబోధిస్తుంటారు, ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. ఒకసారి అందరూ పుస్తకాన్ని అలా అందరూ వాళ్ళంతా తీసుకోండి. చిన్నాన్నగారు ఇవ్వండి. ఇంకోటి మీరు కూడా పట్టుకోండి. సో మధురయానం ఆవిష్కరించబడింది. అమ్మకి నిజమైనటువంటి నివాళి. నాకు తెలిసి ప్రతి అమ్మకి మనం అసలు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేమండి, నో డౌట్. కాకపోతే చంద్రుడికో నూలు పోగులాగా అమ్మ ఉపాధ్యాయురాయన కనుక, పుస్తకం అంటే ఆవిడకి ఇష్టం కనుక, పాఠం అంటే ఆవిడకి ఇష్టం కనుక, ఆ భావాన్ని, ఆ భావార్థాన్ని గ్రహించిన రవీంద్రుడు ఆ మనసులోంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ మధురయానానికి అందరం గట్టిగా క్లాప్స్ ద్వారా వెల్కమ్ చెప్దాం. భోజనం అయిన తర్వాత అందరికీ ఇస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి, రాని వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయచేసి ఎవరినైతే నేను తర్వాత ఆహ్వానించానో వాళ్ళు వెళ్ళి ఎదురు కూర్చోండి. ముందుగా ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉండండి. ఇప్పుడు మరి స్వర్ణలత మేడం గారిని మరి నేను ఆహ్వానిస్తున్నాను అమ్మని. ఈ పుస్తకం వెనుక దాగిన రహస్యం, ఆ పైనుంచి నక్షత్ర మిత్రుల ద్వారా అందిన సమాచారం, పత్రికారు అందించిన సందేశం, అమ్మలు చాలామంది ఆవిష్కరించిన హృదయ భావాన్ని మనకి పుస్తక రూపంలో రావడానికి చాలా చాలా శ్రమించారు. అమ్మ మనకు అనేక పుస్తకాలు కనిపిస్తుంటారండి, కానీ మన తూర్పుగోదావరి పరివాహ ప్రాంతంలో మనకింత చక్కటి బుక్ రావడానికి వారి యొక్క ధ్యానం చాలా బాగా ఉపయోగపడింది. అమ్మగారిని ఈ పుస్తకం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మేబీ ఒక 20 రోజుల క్రితం మూర్తి గారు ఇలా ఒక పుస్తకం తయారు చేద్దాం అనుకుంటున్నాము, దాన్ని ఏం చేద్దాము అడిగినప్పుడు అందరి అనుభవాలు తీసుకుని వాటిని డీటీపీ చేసి ఒకసారి ఇస్తే తర్వాత సరి చేద్దాము అనుకుని అన్నప్పుడు సార్ ఇచ్చారు. వాటిని నాకు వీలైనంతగా నేను సరి చేసుకుంటూ వచ్చాను. వాటన్నిటినీ చదివినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, మొత్తంగా ఆవిడ జీవితంలో ఎవరితోనైనా సరే అత్యంత సామరస్యతతో వ్యవహరించారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వారు ఆమె పట్ల ఒక తీపి జ్ఞాపకాన్నే నిలిపి ఉంచుకునే విధంగా దానిలోని సారాంశం అంతా ఉంది. కాబట్టి దానికి మధురయానం అనే పేరు పెడితే బాగుంటుంది అనుకుని ఆ పేరు పెట్టాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, నేను అప్రిషియేషన్కో పొగడ్తకో చెప్పట్లేదు. ఏ స్త్రీకైనా సరే ఆ విధమైన గుర్తింపు ఇచ్చి అండదండగా ఉండే ఒక భర్త సాహచర్యం ఉన్నప్పుడు స్త్రీమూర్తులందరూ అంతే గొప్పగా విరాజల్లగలుగుతారు. అది నేను ఖచ్చితంగా ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నేను గ్రహించగలిగాను. అంతకుముందు నాకు కొంత పరిచయం ఉంది, కానీ బాగా ఎక్కువ స్నేహం అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఆ అనుభవాలు వింటూ వచ్చానో, లేకపోతే వాటిని చదువుతూ వచ్చానో అది నాకు అర్థమైంది. ముఖ్యంగా ఖచ్చితంగా మాతృమూర్తి అన్న పదానికి ఆమె నిజమైన అర్హత పొందింది అన్న సంగతి ఆ అనుభవాలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. అందువల్ల ఈ అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా ఆమె తాలూకు స్మృతిగా ఆ పుస్తకం వెలువడడం అనేది ఎంతైనా ఖచ్చితంగా ఒక అర్హత కలిగిన, లేకపోతే మనం అందరము ఇట్ ఈస్ యాప్ట్ టు దిస్ సిట్యుయేషన్ అంటామే, ఆ విధంగా సరిపడిన ఒక విషయంగా నేను భావిస్తూ వస్తున్నాను. సో ఆమెలాగా మనందరం కూడా అందరికీ ఏ విషయంలోనైనా సరే మనకు తోచిన సహాయాలను చేస్తూ మన తోటివారి ఉన్నతి కోసం పాటుపడదాం. నిజానికి ఆధ్యాత్మికత అనే మాటకి నిజమైన అర్థము సేవ అని మాత్రమే. అందువల్ల
మనకి తోచిన సేవని సహాయాన్ని చేస్తూ తోటి వారిని మనము ప్రోత్సహిస్తూ వద్దాం. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమంలో మరొక అతిథి, అమ్మతో చాలా అనుబంధం, అలాగే పత్రికారి ప్రయాణంలో చాలా ప్రారంభం నుంచి ఈరోజు వరకు కూడా అలుపెరగని అది ధ్యాన ప్రవాహంలో వెళుతున్నటువంటి అమ్మ ఉన్నారు. వారిని మనం ఆహ్వానించుకున్నాం. వారిని కూడా కొన్ని విషయాలు అమ్మతో ఉన్న అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇది రావడం అనేదాన్ని, అంటే అసలు మన సృష్టి ఆవిర్భవించినప్పుడు దాన్ని శక్తి ప్రకృతి అనుకున్నప్పుడు దాన్ని అమ్మగా మనం అంటే స్త్రీతత్వంగా చెప్పుకున్నాం. అది ఈవేళ మనం స్పెషల్గా ఒక రోజు అని చెప్పుకోవడం కాదు. మనం కొన్ని అమెరికాలో అవచ్చు, అమెరికా దేశాల నుంచి ఇలా డేలు అనేది మనకు వచ్చింది. కానీ ఎప్పుడో ఒకరోజు తలుసుకునేది కాదు మన మాతృత్వం అనేది. ఎందుకంటే అది మన సృష్టిలోనే జీర్ణించుకున్న స్త్రీతత్వం. మరి ఆ రకంగా ఈవేళ కల్పన గారి పేరు మీదుగా దాన్ని గుర్తు చేసుకోవడం అనే దాన్ని గర్వించటం, అది ఈ సందర్భంగా ఆవిడ కార్యక్రమాన్ని మనం ఇలా చేసుకోవడం అనేదాన్ని, ఆ మహిళా దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకున్నాము. ఒక శూన్యం నుంచి విస్ఫోటనం జరిగి సృష్టి బయటకు వచ్చినప్పుడు దాన్నే పరబ్రహ్మ స్వరూపం అని, పరమాత్మ అని మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఆదిశక్తి అని చెప్పుకున్నాం. అంటే స్త్రీతత్వాన్ని మనం ఎక్కువ గౌరవిస్తూ దాన్నే తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే శక్తి పనిచేయడానికి శక్తే మూల కారణం కాబట్టి. అంటే ప్రతి పురుషుడు ఒక స్త్రీని ఆధారంగా చేసుకుని, అంటే మనం చెప్తూ ఉంటారు కదా, ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉందని. ఇట్లా ఇక్కడ మన కల్పన గారి వెనక మూర్తి గారు ఎంత గొప్పగా ఉన్నారనేది మనకి ఈ సంవత్సరం నుంచి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అది వరకు కూడా తెలుసు. ఎందుకంటే కల్పనామూర్తి అని పిలిచినప్పుడు ఆయన చాలా ఆనందించారు. ముందు ఆవిడ పేరుతో అంటే సీతారాములు లేకపోతే లక్ష్మీనారాయణులు అన్నట్టుగా ఆయన ఆవిడ పేరుతోనే ఆయన్ని పిలిచినా కూడా దాన్ని చాలా ఆనందించారనమాట. ఆ దేవుళ్ళలాగానే నన్ను కూడా అని. మరి అంతటి హృదయంతో ఈగో లేకుండా ఆయన ఆ భార్యని ప్రేమించడం అనే దాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రతి నెల అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నేను వాట్సాప్లో ఆయన తపన అని. అట్లాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇలా బుక్ తయారు చేయడానికి ఆయన పడిన తపన, అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది బుక్ తయారు ఆ ప్రింటింగు అదంతా ఫోన్లు చేసుకుంటూ ఈ వయసులో గుర్తుండటం అనేదాన్ని అది ధ్యానులకే సాధ్యం. గుర్తు చేసుకుని ఫోన్ చేయడం అనేది కూడా అది చాలా గొప్ప విషయం అండి. ఎలా వచ్చిందని దాన్ని మళ్ళీ పంపించటం, ఆ పేపర్లో పంపించటం, మళ్ళీ వాటిని ప్రింట్ చేయించటం, ఇదంతా కూడా మరి ఆ జంట ఆ భార్యాభర్తలిద్దరికీ అది సరిపోయింది. అంత గొప్పగా మనం మరి ఈరోజు ఆవిడని తలుసుకుంటూ ఉన్నాం. ఈ స్త్రీ తత్వ ఇందాక వారి కోడలు అన్నట్టుగా మనం ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేసుకోవడం మన ఎదుగుదలకే అనేదేం కాదు, ఆ రకంగా మనలోని స్త్రీతత్వాన్ని గుర్తు చేసుకోవడం. మన అంటే ఇక్కడ స్త్రీలు అని కాదు, మొత్తం స్త్రీ పురుషులు అందరిలోనూ ఉన్న ఆ స్త్రీతత్వం అంటే ఏంటంటే కరుణకి ప్రేమకి ప్రతిబింబం. అది పురుషుల్లోనూ ఉండాలి, స్త్రీలోనూ ఉండాలి. దాన్ని మనం ఈ రకంగా ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుని మనం అలా ఉండే ప్రయత్నాన్ని మనం చేద్దాము. థ్యాంక్ యూ.